100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నెల రోజులకి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. అంటే రిజల్ట్ వచ్చి నెల రోజులు అవుతున్నటువంటి సందర్భంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో వేసినటువంటి లంగర్ పైన చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ లంగర్ వెనక ఉన్నటువంటి కథ ఏంటి? నాదెండ్ల మనోహర్ 3 రోజుల పాటు అక్కడే ఉండి తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు అంటారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. కాకినాడ పోర్టులో లంగర్ వేశారు అని ఒక డిస్కషన్ నడుస్తుంది. నాదెండ్ల మనోహర్ గారు బాహాటంగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు, మీడియా ముందర మాట్లాడారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఇక్కడ నుంచి సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి బియ్యం అక్రమ రవాణా జరిగింది, అందరిపైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఏంటి దీని సారాంశం? డెఫినెట్గా చర్య తీసుకోవాల్సిందే. తప్పు ఎవరు చేసినా సార్. ఇప్పుడు దూరంపూడి అయితే తన నోరుకి అద్దు ఆపు లేకుండా వ్యవహరించేవాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో తను ఆడిందే ఆట పడిందే పాట అన్నట్టుగా ఆయనకు అన్నిటికీ ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్. చివరికి జనసేన కార్యకర్తల మహిళల్ని ఎంత దుర్భాషలాడారో, ఎంత కేసులు పెట్టించాడు. చివరికి చిరంజీవి గారి ఫ్యామిలీని కూడా, వాళ్ళ అమ్మగారిని దూషించాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ఓడించకపోతే పెట్టాపురం అని చెప్పిన వ్యక్తి. ఇదే దూరంపూడి, మిథున్ రెడ్డి, చాలామంది, ముద్రగడ గారు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనుకున్నారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి వీళ్ళందరికీ. అంటే మేబీ కాలం నిర్ణయించాలి. అంటే తప్పు చేస్తే ఆయన ఏమంటాడు, కక్షపూరితం ఉండదు, తప్పు చేస్తే మాత్రం వదలమన్నారంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది అక్కడ. అంటే చట్టం దృష్టిలో తన పని పరిధిలో పని జరుగుతుంది, తన పని తను చేసుకుపోతారు. అంటే దానికి ఏమి అతిథులు కాదు కదండి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఇక కాలం వాళ్ళకి ఇప్పుడు కలిసి రాదు. ఇక ఎందుకు రాదంటే 5 సంవత్సరాలు న్యాయబద్ధంగా వీళ్ళు వెళ్ళేటట్టే కూటమి కనబడుతుంది. అదే సమయంలో ఎక్కడ తప్పు జరిగినా, ఇప్పుడు మనోహర్ ఏమి చిన్నాడేం కాదు కదా, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో స్పీకర్గా చేసిన వ్యక్తి, అన్ని శాఖల మీద పూర్తి సమగ్ర సమాచారం ఇది ఉంది, అవగాహన ఉంది. మరి 3 రోజులు కాకినాడ వెళ్ళాడంటే, ఇది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారు, దూరంపూడి ఫాదరు, వాళ్ళ బ్రదరు ఒక కీలకమైన పౌర సరఫరా ఇదిలో ఉన్నాడు. ఈయన అయితే సాక్షాత్ ఎమ్మెల్యే. ఈయన వేదికగా బంగ్లాదేశ్తో పాటు ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది ప్రత్యక్షంగా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. అది విత్ మనోహర్ వీళ్ళందరూ కలిసి సేకరించిన సమాచారంతోనే ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆరోపించాల. ఆరోపణ తగ్గట్టు ఎవిడెన్స్ చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. కాబట్టి ఫీల్డ్లో పౌర సరఫరాల శాఖ ఆయన అధిపతి కాబట్టి ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకే ఇదిలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని గోడౌన్లో దాచిపెడతాం ఏంటండి, 5,000 క్వింటాలు. అది అయిపోయింది అనుకుంటే మీరు అన్నట్టు లంగర్ వేసినట్టు కాకినాడ పోర్టుని వీళ్ళు అడ్డాగా మార్చుకొని వాళ్ళలో లోపల కూడా ఒక దాంట్లో 3,000, ఒక దాంట్లో 2,000, మొత్తం ఇవన్నీ కలిపితే 7,555 క్వింటాలు బియ్యం, మెట్రిక్ టన్నులు. అంటే ప్రజలకు పంపిణీ చేయాల్సింది ఆ బియ్యాన్ని పందికొక్కులాగా వీళ్ళు తింటున్నట్టే కదా. ఎంత నేరమో తెలుసా అండి. ఇక్కడ కాదు, ఆఫ్రికా కంట్రీస్కి. అంటే ఇక దేశానికి కూడా. కానీ అంటే ఒకటి, ఎందుకు ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వేరేది, ఎప్పుడు సివిల్ సప్లైస్ నుంచి ఇచ్చేటువంటి బియ్యం 3 రూపాయలకో 5 రూపాయలకో చాలా తక్కువ కాస్ట్లో ఇస్తారు. సో ఇంత సీరియస్ ఎలిగేషన్, అంటే అంత పెద్ద క్రైమ్ కింద పరిగణించేంత పరిస్థితి ఇందులో ఉంటుందా? ఎందుకంటే ఆయన 7,000 టన్నుల దగ్గర మెట్రిక్ టన్నులు లెక్క చెప్పాడు. ప్లస్ అక్కడ 6 గోడౌన్ల పైన రైడ్ చేస్తే ధాన్యం దొరికిందని చెప్తున్నారు. 2 గోడౌన్లు అసలు పూర్తిగా సీజ్ చేశారు అంటున్నారు. కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ కోసం ఒక బోట్ వచ్చింది, అది అక్కడ లంగర్ వేసింది, దాన్ని కూడా పోర్ట్ అధికారులకు ఆదేశించాడు. అది కూడా నిజమేనా? ఈ సర్కిల్ మొత్తం కలుపుకొని చూస్తే క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికినట్టే. డెఫినెట్గా ఆధారాలు దొరకకపోతే అంత బహిరంగ చెప్పరు కదా. ఇది డైరెక్ట్గా పౌర సరఫరా శాఖ మంత్రి రాష్ట్రానికి ప్రతినిధి అండి. ప్రజలకి పంచాల్సిన బియ్యాన్ని అక్రమంగా ఇతర దేశాలకు వెళ్తే దేశానికి కూడా చెడ్డ పేరు అన్నాడు. ఆఫ్రికా కంట్రీస్కి ఎట్లా వెళ్తాయంటే, ఇక్కడ మీరు అన్నట్టు ₹1 ట్రాన్స్పోర్ట్ ₹2 అనుకోండి, పేదలకు ఉచితంగా ఇవ్వాల్సింది. దాన్ని 22 రూపాయల నుంచి 40 రూపీస్ వరకు అమ్ముతున్నారు, రీసైక్లింగ్ చేసి ఈ బియ్యాన్ని. ఇది బంగ్లాదేశ్కి అంతకుముందు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్కి అమ్ముతున్నారు. ఎంత దారుణం ఇది. అంటే ఇంకా మన దేశానికి కూడా చెడ్డ పేరే కదా. మన రాష్ట్రం చూసుకోండి, మన దేశానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇక్కడ. దీంట్లో అంతా ఎవరున్నారు? కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వాళ్ళ ఫ్యామిలీ, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఎవరున్నా కానీ శిక్ష పడాల్సిందే. ఇది ప్రజల సొమ్ము. కేశవ్ గారు ఎంత దారుణం అండి. ఒకళ్ళు రోజు కష్టపడితే ₹200 నుంచి 500 వస్తాయి. ప్రభుత్వం పథకాల ద్వారా కందిపప్పు, బియ్యం, పామాయిల్ అన్నీ ఇస్తున్నాయి. కందిపప్పులో కూడా 160 గ్రాములు తగ్గించి ప్యాక్ చేస్తున్నారంటే, చివరికి పంచదారలో కూడా 150 గ్రాములు తగ్గించి ప్యాక్ చేస్తున్నారంటే, చివరికి ఈ పంచదార కందిపప్పుతో పాటు పామాయిల్లో కూడా
160 గ్రాములు తగ్గించి ప్యాక్ చేసి ఇస్తున్నారంటే దానికి ఎంత మిగిల్చుకున్నారు ఈ లెక్కన? ఎక్కడో మిగతా కంట్రీస్లో బియ్యం అంటే ఇది ఎంత అధికారుల సహకారం లేకుండా జరుగుతుందో, ఎందుకంటే యాజ్ పర్ ద అగ్రిమెంట్ 1 కిలో చక్కెర సరఫరా చేయాలని ఉంటే అవును అది 100 గ్రాములు తగ్గిందంటే లేదా 150 గ్రాములు తగ్గిందంటే తనిఖీ అధికారులు ఈ వ్యవస్థలన్నీ ఉంటాయి. తూనికల కొలతలు అందరూ కూడా పాత్ర ఉంటుంది. ఎవరి పాత్ర ఉన్నా శిక్ష పడాల్సిందే. ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ముకి కస్టోడియన్గా ఉండాలి తప్పితే ప్రజల సొమ్మును మెక్కకూడదు కదా. ఇప్పుడు ఇంత తగ్గించారు, సరే చూసి చూడట్టుకుంటున్నారు, మళ్ళీ మేము వస్తామని ఇదితో వీళ్ళు ప్యాక్ చేశారు, అమ్ముతున్నారు. అదే ధీమాతో అన్ని చేశారు. ఇప్పుడు 160 రూపాయలు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ఉంది, 130 రూపాయలతో వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. దాన్ని 160 లెక్కనే ఇచ్చేస్తున్నారు. చివరికి క్వింటాలు నిత్యావసర వస్తువుల బియ్యం 1200 కోట్లు బిల్లు శాంక్షన్ అయిందండి. దాంట్లో బిల్లు శాంక్షన్ చేయడానికి ఇప్పుడున్న పౌర సరఫరాల శాఖ మంత్రికి కారుమూరి గారికి మాజీ మంత్రి 9% కమిషన్ అంటే 100 కోట్లు. ఒక మహిళ శిరీష్ అని ఒక మహిళ దీంట్లో మీడియేటర్ 100 కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం వల్ల రైస్ మిల్లర్స్ ఆ మంత్రికి ఇవ్వాలి. అంతకుముందు కొడాలి నాన్నగారు ఇచ్చారు, సన్నబియ్యం ఇస్తామని, సన్నబియ్యం ఏదో బోర్డు అని అసభ్యంగా మాట్లాడిన ఆ పౌర సరఫరాలో మాజీ అయ్యారు. ఆయన శాఖ మారింది, ఇప్పుడు కారుమూరికి వచ్చింది. కారుమూరి కేంద్రంగా ఎంత ఇది జరిగింది. చివరికి కందిపప్పులో మిగుల్చుకున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఉప్పులో 160 గ్రాములు తగ్గిస్తే ఇంత పాపపు కూడు కదా సార్. కానీ ఇప్పుడు యాక్షన్ ఎవరి మీద ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్న మాట ఏంటంటే కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళ కుటుంబం కంట్రోల్లో ఉంది. ఇవన్నీ మంత్రుల స్థాయిలో మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు కొడాలి నాని కానీ కారుమూరి నాగేశ్వరరావు కానీ వీళ్ళందరిపైన చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? లేదంటే ఎవరైతే ఆ ఎక్స్పోర్ట్కి పాల్పడుతున్నారో అనధికారిక ఎగుమతులకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటాయి? ఎక్స్పోర్ట్స్ అధికారులతో పాటుగా దీనికి సహకరించిన కస్టమ్స్ వాళ్ళు ఉన్నా, పౌర సరఫరాల శాఖ తూనికల కొనతలు ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నా అందరూ శిక్షార్హులే. ఎవరు తలో పాపం తలో పిడికిడు అన్నట్టుగా అందరూ పాత్రదారులే దీంట్లో. ఇది ఒక ఎత్తు అయితే కేశవ్ గారు, వెస్ట్ బెంగాల్ నుంచి జూట్ బ్యాగులు బియ్యం కోసం గోని సంచులు, అది 750 కోట్ల రూపాయల బిల్లు. 500 కోట్ల రూపాయలు లెక్క చూపి 250 కోట్లు తినేశారు. అంతకుముందు ఈ యొక్క ఇది తీసుకునేది ఎవరంటే ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ అని చెప్పి తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గెలిచారు కదా, ఆ కాంట్రాక్ట్ ఆయన చేతిలో ఉండేది. అది తీసేశారు ఆయనకి. తీసేసి అది కొట్టు సత్యనారాయణ తీసుకున్నాడు. మంత్రి గారు తీసుకున్నారు. 750 కోట్లు జూట్ బ్యాగులు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తే లెక్క చూపించింది 500 కోట్లు, 250 కోట్లు తినేశారు. ఇది కూడా నడుస్తుంది. ఏదైనా కానీ ప్రజలు సొమ్ము సార్. అది ముఖ్యమంత్రి కనబడకుండా సివిల్ సప్లైస్ శాఖ చాలా పెద్దది, చాలా విస్తారమైన, దాని హ్యాండ్స్ చాలా పొడవుగా ఉంటాయి అన్నట్టుగా. ఎందుకంటే ప్రతి లబ్ధిదారుడిని టచ్ చేసేది సివిల్ సప్లైస్, ప్లస్ ఆ నిత్యావసరాలు సేకరించేది కూడా సివిల్ సప్లై. సో ఇది ఒక పెద్ద స్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఈ భారతదేశంలో ఎక్కడ లేని స్కామ్ అంతా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరిగిందండి. అది వాస్తవం. ప్రజలకి మీరు ఏదో ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి బళ్ళు తీసుకెళ్ళి ఇస్తున్నారు. మనం చౌకతల దుకాణం ఉంటే ఒక 1000 మందికి ఒక చోట వెళ్ళి తీసుకునేవాళ్ళు ఎంతవరకు వెళ్ళి. ఇప్పుడు మేము ఇంటికి వచ్చి ఇస్తామని, ఇంటికి వస్తే మన మీద ప్రేమేమో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా ఈ దేశ చరిత్ర ఇంటికి వచ్చి నీలేదని చెప్పి అది ఆ బళ్ళు ఒక 2000 బళ్ళు కొన్నారు. ఆ వెహికల్స్ కూడా అమ్మన్నారు. అది తీసుకొని ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే ఇంటికి వచ్చి ప్రేమతో ఇవ్వట్లా, దాంట్లో కొసరు వాళ్ళ వాటా తీసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది ఇక. ఇప్పుడు నిజం బళ్ళు వాహనాలు కొనటం వెనక కూడా ఏదో కథ ఉందని అంటున్నారు. అది కూడా స్కామ్ ఉంది. దీనికి ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే ప్రేమ అని చెప్పి అంతా అనుకున్నారు. దీని మాటను వీళ్ళ కమిషను ఇంత దీంట్లో ఇచ్చే దానిలో పామాయిలు, తర్వాత కందిపప్పులు, చివరికి పంచదారలో కూడా తగ్గించుకొనియటం అంటే ప్రజలకు ఇచ్చే ఇది కూడా ఇలా ఇంత చేయటం అంటే దీన్ని ఎవరైనా కానీ దీని వెనక ఎవరున్నా శిక్ష పడాల్సిందే కేశవ్ గారు. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఏం లేదు. ఈ కూటమి అందులో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. ప్రజల కస్టోడియన్గా ఉండాల్సిన వీళ్ళే ప్రజలకు పంచాల్సిన నిత్యావసర వస్తువులను మెక్కితే ఇక సామాన్యంగా ఇంకా పరిస్థితి ఏంటంటే దేశానికి చర్యలు మొదలవుతాయి. అది డెఫినెట్గా. ఎందుకంటే 4వ తారీఖు వస్తుంది, రిజల్ట్ వచ్చి 1 మంత్ అవుతుంది. సరే ప్రమాణ స్వీకారాలు ఒక వారం తర్వాత చేసి ఉండొచ్చు, కానీ బట్ 1 మంత్ అవుతున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. అంతే 1 మంత్లో యాక్షన్స్ మొదలవుతాయి. యాక్షన్స్ డెఫినెట్గా ఉంటాయి. దీంట్లో ఎవరైనా కానీ ప్రజల సొమ్ముని అప్పనంగా తీసుకోవటం. సంక్షేమ మాటను లక్షలు కొట్టాం, బటన్ నొక్కాము అంటున్నారు. మరి సంక్షేమ మాటన బటన్ నొక్కితే అభివృద్ధి ఏమైంది? చివరికి మీరు ఇచ్చే బియ్యంలో కూడా ఇట్లా చేస్తే పౌర సరఫరాలు మీరు అన్నట్టు కీలకమైన శాఖ ఇది. అన్ని శాఖలు మిళితమై ఉంటుంది అన్ని సెక్షన్స్కి. దీంట్లోనే ఇంత అవినీతి అయితే ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ని శ్వేతపత్రం అంటున్నారు. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్ ఉంది రాష్ట్రంలో, ప్రతి డిపార్ట్మెంట్లో వస్తాయి కదండి.
అయితే మనం చూడాలి. రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది కాకినాడ కేంద్రంగా జరిగినటువంటి సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన ప్రతి అవినీతికి అవకతవకలకి కూడా కాకినాడ కేంద్రంగానే ఎగుమతులు జరిగాయి అనడానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. అలానే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా టార్గెటెడ్గా ఈ అంశాలపైన ఫోకస్ చేశారు. ఇప్పటికే చాలా వరకు ఆధారాలు సేకరించారంటున్నారు. ఇది కేవలం కాకినాడ మాజీ ఎమ్మెల్యే దగ్గర ఆగుతుందా, లేదా మాజీ మంత్రులకు కూడా చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? నెల రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం యాక్షన్కి దిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సప్లైస్ శాఖలో ఎలాంటి కుంభకోణం జరిగిందో అతి త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉంటుంది. సో ఇదే విశ్లేషణ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కాకినాడ కేంద్రంగా మరికొన్ని అంశాలు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. చూద్దాం, సమయం నిర్ణయించేటువంటి అంశాలు ఇవి. సో ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.